కుసుమహర కుసుమహర కుసుమహర. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం అపార కరుణా సముద్రుడు హరనాథుడు. దక్షిణ భారతదేశంలో ఒకప్పుడు నాస్తికవాది అయిన సుప్రసిద్ధుడైన శాస్త్రజ్ఞుడు ఉన్నాడు. 1925 డిసెంబర్లో ఫ్రాన్స్ దేశంలో ఆయనను గౌరవించుటకు ప్యారిస్ యూనివర్సిటీ ప్రత్యేక స్నాతకోత్సవం ఏర్పాటు చేసి ఆయనకు డాక్టర్ బిరుదు ఇచ్చి సత్కరించింది. ఆయనే డాక్టర్ ఏచూరి వెంకట్రామయ్య. కొన్నాళ్ళు హైదరాబాదులో నిజాం కాలేజీలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా ఉద్యోగం చేసి తరువాత తన స్వస్థలమైన విజయనగరంలో నివసించి 1939 జూన్ 19న పరమపదించారు. ఆయన ఒకప్పుడు తీవ్రమైన గుండె నొప్పితో బాధపడుచు హైదరాబాదులోని తన ప్రొఫెసర్ పదవికి రాజీనామా ఇచ్చి స్వస్థలమైన విజయనగరం చేరుకున్నాడు. ప్రసిద్ధులైన వైద్యులనెందరినో సంప్రదించినా గుణం కనిపించలేదు. భరింపరాని బాధచే అప్పుడప్పుడు ఆయనకు స్పృహ తప్పేది. ఇందువల్ల మరికొన్ని కారణాల చేతను ఆయన నాస్తికవాదిగా మారాడు. అయితే ఏ దేవుని ఆరాధింపకపోయినను శ్రీకృష్ణునిపై మాత్రం కొంత అభిమానం ఉండేది. ఆయన హరనాథుని గూర్చి కూడా వినియున్నను హరునిపై శ్రద్ధ కుదరలేదు. ఇంతలో హరుడు వెంకట్రామయ్య ద్వారం తట్టే సమయం వచ్చింది. అది 1938 మే 13వ తేదీ ఉదయం 8:30 గంటలకు. ఆయన ఒక విద్యార్థితో మాట్లాడుచుండగా ఒక వృద్ధుడు పొడవైన గడ్డం కలిగి నుదుట పట్టెనామాలతో కాషాయ వస్త్రాలను ధరించి అక్కడకు వచ్చాడు. అప్పుడు వారిద్దరి నడుమ ఈ క్రింది సంభాషణ జరిగింది. వృద్ధుడు: క్రిందటి రాత్రి ఇక్కడ సంకీర్తన జరిగింది. అప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఉంటిని. నన్ను మరలా రమ్మని మీరు ఆహ్వానించినారు కనుక ఇప్పుడు వచ్చి తిని అన్నాడు. వెంకట్రామయ్య గారు: ఈ ఇంటిలో సంకీర్తన ఎన్నడనూ జరగలేదు. నేను నిన్నెప్పుడునూ ఇక్కడి ఆహ్వానించలేదు అన్నారు. వృద్ధుడు: రాత్రి ఇక్కడ సంకీర్తన జరిగినదని నాకు తెలుసు. నేను ఈ ఇంటికే వచ్చి ఉంటిని అన్నారు. వెంకట్రామయ్య ఆ వృద్ధుని ఎట్లయిననో పంపివేయవాలనని ప్రయత్నించాడు. కానీ అతడు మాత్రం సరాసరి లోపల స్త్రీలు తిరుగు చోటుకు వెళ్ళి అక్కడ రాత్రి సంకీర్తన జరిగినప్పుడు నేను ఇదే స్థలం ముందు కూర్చొని ఉన్నాను అని బిగ్గరగా అని తిరిగి ముందు గదిలోనికి వచ్చి వెంకట్రామయ్య సమీపమునే నిలబడ్డాడు. ఇది అంతా చూచి చిరాకుపడి వెంకట్రామయ్య, సంకీర్తన ఈ ఇంటియందు ఇంతకు ముందెన్నడనూ జరగలేదు, ఇక ముందు కూడా ఎన్నటికీ జరగపోదు అని చెప్పాడు. ఆయన వీపును వృద్ధుడు తట్టుచూ, నాయనా, సంకీర్తనలు ఈ ఇంటిలో త్వరలోనే జరగగలవులే అని చూపునకు అందకుండా చరచరా వెళ్ళిపోయాడు. ఆ విచిత్ర వ్యక్తి స్పర్శ వల్ల ఆ వృద్ధుని మాటలను విని తెలుసుకొనుటకు ఆయన లోపలికి వెళ్ళి వారిని అడిగాడు. కానీ ఆ గదిలోనికి ఎవ్వరూ రాలేదనియు అది అంతయు ఆయన మతిభ్రమణమని పరిహాసమాడారు. ఆనాటి సాయంకాలం అక్కడ మహారాజా వారి కళాశాలలో ఇంగ్లీషు లెక్చరర్గా పనిచేస్తున్న మేడూరి శ్రీరామ్మూర్తిని కలుసుకొని చదువుకొనుటకు ఏదైనా పుస్తకం ఇమ్మని కోరాడు. హరనాథ లీలామృతమును ఇవ్వగా పుస్తకాన్ని తెరిచి చూచాడు. దానిలో ముద్రింపబడిన హరనాథుని చిత్రాన్ని చూచి ఆయన ఆనందాశ్చర్యాలతో నిశ్చేష్టితుడయ్యాడు. ఎందువలన అనగా ఆ బొమ్మలోని మూర్తి తన ఇంటికి ఆనాటి ఉదయాన వచ్చి తనతో వాదించి చిత్రంగా మాయమైన వృద్ధుడు. ఆయన కన్నీటి ధారను ఆపుకోలేకపోయాడు. స్వయంగా హరుడే ఇంటికి రాగా కఠినంగా మాట్లాడి వెళ్ళగొట్టినందుకు చాలా బాధపడ్డాడు. సంఘటన జరిగిన కొన్ని వారాలకు ఆయన శ్రీరామమూర్తి ఇంటిలో జరిగిన హరనాథ సంకీర్తనకు వెళ్ళి అనాథ రక్షకుని పటం వైపు చూస్తుండగా పటంలో హరుని హృదయం దగ్గర నల్లని మచ్చను
హఠాత్తుగా గమనించాడు. త్వరలోనే ఆ మచ్చ పెద్దదిగా వ్యాపిస్తూ చివరకు హృదయాన్నంతటినీ ఆక్రమించి గుండె నొప్పితో చాలా బాధపడుతున్నట్లు ఆయనకు తోచింది. ఆయన ఆ దృశ్యమునిక చూడలేకపోయాడు. గది నుండి బయటకు వచ్చి పసిబిడ్డ వలె వెక్కి వెక్కి ఏడవనారంభించాడు. ఆనాటి నుండి ఆయనకు గుండె నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. హరినితో సంబంధం కలిగినప్పటి నుండి ఆయన వైఖరి పూర్తిగా మారిపోయింది. అపార కరుణామయుడైన హరనాథుడు తనంతట తానే ఈ సోదరుని దుర్భర వ్యాధిని తన మీదకి ఆకర్షించుకున్నాడు. మనం మతిమాలి ఆయనను తోలనాడినను మనలను గాఢంగా ప్రేమిస్తూ మన కొరకు తాను కష్టాలను అనుభవించుటకు సిద్ధముగానున్నాడు. అట్లు అకారణముగా మనలను ప్రేమించుచు నిజమైన ప్రేమ ఎట్లుండవలెనో మనకు నేర్పుచు ఒకనాడు మనలను కూడా తన ప్రేమపాశంతో బంధించుచున్నాడు. జై కుసుమహర. మరొక అంశంతో మరలా కలుసుకుందాం.